డైరెక్టర్స్ పై సూర్యకి నమ్మకం పోయిందా? అందుకే ఇప్పుడు ఏరి కోరి మరి తెలుగు డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడా? ఇంతకీ ఈ కాలీవుడ్ స్టార్ ని ఒప్పించిన ఈ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఎవరై ఉంటారు? అసలు ఈ సరికొత్త సినిమా కథా కమామీషు ఏమై ఉంటుంది? లెట్స్ హావ్ ఎ లుక్. సూర్య తనవైన సినిమాలతో కాలీవుడ్ ని షేక్ చేసిన ఈ వర్సటైల్ ఇప్పుడు హిట్ కి మొహం వాచిపోయి ఉన్నాడు. 2017 తర్వాత వచ్చిన సింగం 3 తర్వాత ఇప్పటికీ సాలిడ్ థియేట్రికల్ హిట్ లేదంటే సూర్య ఎంత స్లంప్ లో ఉన్నాడో అర్థమవుతోంది. వాస్తవానికి జై భీమ్, ఆకాశమే హద్దు వంటి సినిమాలు బాగా పేరు తెచ్చినప్పటికీ అవి డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ చేయడంతో ప్రాపర్ థియేటర్ హిట్ ని పట్టలేకపోయాడు. ఇక సూపర్ హిట్ అయిన విక్రమ్ లో కనిపించినా అది గెస్ట్ రోల్ కిందే కన్సిడర్ చేశారు ఆడియన్స్. ఇక ఆ తర్వాత 2000 కోట్లు కొల్లగొడతామని కాలర్ ఎగరేసిన కంగువా కనిపించినంత వేగంగానే వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన రెట్రో హిట్ ఫ్లాప్ కి మధ్య ఇరుక్కుపోవడంతో మరో సాలిడ్ థియేటర్ హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు సూర్య ఫ్యాన్స్. దీంతో ఇక కాలీవుడ్ డైరెక్టర్స్ ని నమ్ముకుంటే లాభం లేదంటూ ఇప్పటికే వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చిన సూర్య తాజాగా గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ ని తీసిన దిల్ రాజే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయటం కాస్త ఆశ్చర్యమే. వాస్తవానికి సూర్య వెంకీ తర్వాత కాలీవుడ్ డైరెక్టర్ తో ఓ సినిమా చేయాలి, కానీ దాన్ని పక్కన పెట్టేసి మరి పరశురామ్తో సినిమా పట్టాలెక్కిస్తున్నాడంటే హిట్ కోసం టాలీవుడ్ డైరెక్టర్స్ పైనే భారం వేసినట్టుగా కనిపిస్తుంది. చూడాలి మరి హిట్ కావాలంటూ ఎదురు చూస్తున్న సూర్యకి మన వాళ్ళు ఎలాంటి సినిమాను అందిస్తారో. For more videos like this, subscribe Big TV channel.